వాట్ ఇఫ్ గోజో వాస్ ఈవిల్ అండ్ సుగుణ వాస్ గుడ్? ఒక సెకండ్ ఇమాజిన్ చేయండి. జేజేకే వరల్డ్‌లో స్ట్రాంగెస్ట్ హీరో అని మనకి తెలిసిన గోజో ఈవిల్ అయితే, అలానే హిస్టరీలోనే బిగ్గెస్ట్ మాన్స్టర్ అయిన సుగుణ హ్యుమానిటీని ప్రొటెక్ట్ చేసేవాడైతే, సో ఒకవేళ ఇలా జరిగితే అసలుకి హీరోస్ ఎవరు, విలన్స్ ఎవరు, హ్యుమానిటీని సేవ్ చేయడానికి ఎవరు ముందుకొస్తారు, అసలు ఈవిల్ గోజోని ఎవరు స్టాప్ చేస్తారు, అసలు ఈవిల్ గోజో ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, గుడ్ సుగుణ ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, సో వీళ్ళు మారడం వల్ల అసలు ఆ వరల్డ్‌లో ఎన్ని చేంజెస్ వస్తాయి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ లో ఎంత చేంజ్ వస్తుంది, యూజీ అసలుకి పుడతాడా, అసలుకి జుజుట్సు సొసైటీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, స్టోరీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, ఇంతకి కెంజాకు ఒక ప్లాన్స్ లో చేంజెస్ ఏమన్నా అవుతాయా, ఈ ఈవిల్ గోజో అలానే సుగుణ మధ్యలో ఫైట్ అయితే ఇంతకి ఎవరు గెలుస్తారు. సో ఇవాళ ఇవి అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అలానే ఛానల్ కొత్తగా వస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు షాడో ఆఫ్ మీ మై నేమ్ ఇస్ విష్ణు. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ థింగ్, చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే గోజో లాంటి పర్సన్ ఎందుకు ఈవిల్ అవుతాడని. సో ఆ డౌట్ కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విలన్స్ అనే వాళ్ళు పుట్టరు, క్రియేట్ అవుతారు. ఒరిజినల్ టైమ్ లైన్ లో గోజో యొక్క లైఫ్ ని షేప్ చేసింది వాళ్ళంటే గేటో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ సింపుల్ ఫ్రెండ్షిప్ అయితే కాదు, ఒకళ్ళకి ఇంకొకళ్ళు బ్యాలెన్స్ లో అయితే ఉండేవాళ్ళు. గోజోకి పవర్ ఉంటే గేటోకి డైరెక్షన్ అయితే ఉండేది, గోజోకి స్ట్రెంత్ ఉంటే గేటోకి మొరాలిటీ ఉండేది. కానీ ఈ ఆల్టర్నేట్ టైమ్ లైన్ లో అయితే ఆ బ్యాలెన్స్ అయితే బ్రేక్ అవుతుంది. రీకో అమానీని ప్రొటెక్ట్ చేయాల్సిన మిషన్ అయితే కంప్లీట్ గా అయితే డిజాస్టర్ అయితే అయిపోతుంది. రీకో ఒక డెత్ అనేది గోజో ఒక మైండ్ పైన అయితే డీప్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మనం ఒరిజినల్ స్టోరీలో కూడా చూడొచ్చు, ఆ ఇన్సిడెంట్ అనేది గోజోని కొంచెం చేంజ్ అయితే చేస్తుంది. కానీ అక్కడ గేటో అయితే ఉన్నాడు, ఒక ఫ్రెండ్ గా అయితే గోజోన్ అయితే డార్క్నెస్ పాత్ లో అయితే పడిపోకుండా అయితే ఆపిండు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైం లైన్ లో మాత్రం సిచ్యువేషన్ కంప్లీట్ గా డిఫరెంట్. రీకో ఒక డెత్ తర్వాత అయితే గోజో లోపల ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్, హెల్ప్నెసెస్ అన్ని ఒక్కసారి అయితే బయటకు వస్తాయి. సో అప్పుడు గోజో తీసుకున్న ఒక డెసిషన్, రీకో డెత్ ని సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళందరినీ అయితే చూసి, ఆ రిలీజియన్ ఆ కల్ట్ మెంబర్స్ అయితే అందరినీ చూసి గోజో తన కంట్రోల్ అయితే లాస్ అవుతాడు. ఒరిజినల్ టైం లైన్ లో అయితే తను అక్కడికి నడుచుకుంటే అయితే వెళ్ళిపోతాడు, వాక్ అవే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వీడియోలో జరుగుతున్న యూనివర్స్ లో అయితే గోజో అయితే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరిపైన అయితే తన లిమిట్లెస్ అయితే వాడి సెకండ్స్ లో 100 ఆఫ్ పీపుల్స్ అయితే చంపేస్తాడు, ఇన్నోసెంట్ పీపుల్స్ ని కూడా. సో ఆ రోజు గోజో అయితే ఒక బౌండరీని అయితే క్రాస్ చేస్తాడు. సో ఒక్కసారి ఆ బౌండరీ క్రాస్ చేసి తిరిగి రావడం ఇంపాసిబుల్. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే గోజో వాళ్ళని వేరే యాంగిల్ లో చూడడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు అతని మైండ్ లో ఒక డేంజరస్ ఐడియాలజీ అయితే పుట్టుకొస్తుంది. ఎందుకు ఎప్పుడు బలవంతుడు బలహీనని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, ఇంత స్ట్రాంగ్ ఉన్న నేను ఎవరిని వాళ్ళు సేవ్ చేసుకుని వాళ్ళ కోసం అసలు నేను ఎందుకు పని చేస్తున్నా, వాళ్ళకి నేను అసలు ఎందుకు సర్వ్ చేయాలి. సో మెల్లగా గేటో ఒరిజినల్ స్టోరీలో డెవలప్ చేసిన మంకీస్ ఐడియాలజీని అయితే గోజో అడాప్ట్ చేస్తాడు. సో అప్పటి నుంచి తనకైతే నాన్ సోషల్స్ అయితే నార్మల్ మనుషులైతే కాదు, వాళ్ళు తనకి బలహీనులు, అలానే ఈ భూమికి భారమైన వాళ్ళు, ఎవల్యూషన్ లో వెనుకబడిపోయిన మనుషులు. అంటే కొంతమంది లాగా అంటే ఈ జనరేషన్ లోనే పుడతారు, బట్ ఈ జనరేషన్ కి వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది అనమాట అలా. సో అప్పటి నుంచి గోజో ఒక గోల్ వచ్చేసి కర్స్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయడం కాదు, హ్యుమానిటీని రూల్ చేయడం, లేదా తన స్టాండర్డ్స్ కి తగిన వాళ్ళు కాకపోతే వాళ్ళని భూమిపైకి తొలగియడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఆ మూమెంట్ నుంచి గోజో ద స్ట్రాంగెస్ట్ సోర్సరర్ కాకుండా, హ్యుమానిటీని ప్రొటెక్ట్ చేసేవాడు కాకుండా, హ్యుమానిటీకి ఒక గ్రేటెస్ట్ థ్రెడ్ గా అయితే మారిపోతాడు, ఈవిల్ గా అయితే మారిపోతాడు. సో గోజో ఇలా ఈవిల్ గా అవుతాడు. మరి సుగుణ ఎలా గుడ్ గా అవుతాడు, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సుగుణ గురించి లాగ్ అవుతూ కట్టే కొట్టు తెచ్చేసినట్టు మాట్లాడుకుందాం. తను ఎలా గుడ్ అవుతాడు అంటే, సో మనకి ఇప్పుడు మనం స్టోరీ చూసాం కదా, ఆ టైంలో అయితే మనకి ఎక్కడ తనకి మంచిగా మారే ఛాన్స్ వచ్చింది, తను మంచిగా ఫీల్ అయిందని చెప్పి మనకి ఎక్కడ అనిపించలేదు కాబట్టి, సో అప్పుడు తను ఉన్న ఏరాలో అయితే ద ఏరా పేరు ఏంది, హేన్ ఏరాలో అయితే తను మాన్స్టర్ గా కాకుండా మనుషులను ప్రొటెక్ట్ చేసి ఒక గార్డియన్ లా అయితే ఉండేవాడు. సో మనం అక్కడికి మార్చుకుంటూ వద్దాం తనని. తన దగ్గర ఉన్న మ్యాసివ్ కర్స్ ఎనర్జీని, జుజుట్సు మీద ఉన్న నాలెడ్జ్ ని తను పనికిమాలిన పనులకు కాకుండా కొంచెం పనికొచ్చే పనులకైతే యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే గడికి పక్కనని గెలకకుండా వంటడు, గొడవ పెట్టకుండా మనుషులను ప్రొటెక్ట్ చేసే వాళ్ళ అయితే ఉంటాడు. సో అందుకే తనని హిస్టరీలో స్ట్రాంగెస్ట్ కర్స్ కాకుండా ద హానెస్ట్ ఏజ్ అని పిలవడం అయితే స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడు సుగుణకు ఒక విషయం తెలుసు, తను ఫర్ ఎవర్ అయితే బతికుండలేడు. సో అందుకే ఫ్యూచర్ జనరేషన్ కోసం తను ఒక పెద్ద సాక్రిఫైస్ అయితే చేస్తాడు. తన సోల్ ని ఒక 20 ఫింగర్స్, ఈ కథ మీకు తెలిసిందే కదా, తెలుసు కదా, ఆ సోల్ ని 20 ఫింగర్స్ లా మార్చి దాన్ని డివైడ్ చేసి, తెలుసు తెలుసు మీకు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా హ్యూమానిటీ డేంజర్లో పడితే ఆ ఫింగర్స్ ద్వారా మళ్ళీ సుగుణ రిటర్న్ వచ్చి కాపాడుతాడు అని చెప్పి ఎమర్జెన్సీ బ్యాకప్గా అయితే ఆ ప్లాన్ అయితే వేసి పెడతాడు. సో అప్పుడు మంచోడు కదా, అందుకే మంచిగా ఆలోచించిన అనమాట. సో సుగుణని మనం ఇలా మంచోనిగా అయితే మార్చినాం. సో అలా ఎలా మంచిగా చేసినావు బ్రో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే సుగుణని నేను మీకు సింపుల్గా చెప్తా. జేజేకే కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మొత్తం స్టోరీ తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. అదే జేజేకే కంప్లీట్ చేయని వాళ్ళైతే స్పాయిలర్ ఉంటాయి కాబట్టి, సో మనకి ఎండింగ్లో అయితే యూజీ బాబు వచ్చేసి సుగుణని అయితే మార్చేసిండు, రివెంజ్ నుంచి, సెల్ఫిష్నెస్ నుంచి బయటకైతే తీసుకొచ్చిండు. సేమ్ అలానే ఆ ఏరాలో సో తనకి అప్పుడే ఒక పర్సన్ అలా తెలిగి
లైక్ ఎలా ఇప్పుడు గోజోకి గేటో ఉండు. సో తనకి అప్పుడు అలా ఒక పర్సన్ ఉండి సో తన ఒక రివెంజ్ నుంచి సెల్ఫిష్‌నెస్ నుంచి బయటికి తీసుకొచ్చి మంచిగా మార్చేసాడు. సో స్టోరీ ఇలా కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా అందరికి. మాంగా ఫినిష్ చేసిన వాళ్ళకైతే అర్థమై ఉంటది. ఫినిష్ చేయని వాళ్ళైతే స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి ఎందుకు మీ స్టోరీని ఖరాబ్ చేయాలి. మీరు కూడా వినండి, మంచోళ్ళు అయిపోయినారు అంతే. ఇంకొన్ని మాట్లాడుకుందాం అంతే మనం. ఇప్పుడు చాలా మందికి ఉన్న ఇంకో డౌట్, యూజీ బాబు పుడతాడా? యూజీ బాబు పుడతాడు. యూజీ బాబు పుట్టడంని ఎవరు ఆపలేరు. పోను పోను మీకే అర్థమవుతా ఉంటది. సో నెక్స్ట్ గోజో ఈవిల్ గా మారినాక జుజుట్సు సొసైటీ పైన అసలుకి చేంజ్ అనేది ఎలా జరుగుద్ది, అది ఎలా మారుద్ది. జుజుట్సు సొసైటీ వచ్చేసి గోజో తోటి చాలా మంచిగా ఉంటది. అలానే తను స్ట్రాంగెస్ట్ సోర్సరర్, అలానే తను గోజో క్లాన్ కే హెడ్. సో వాళ్ళు గోజోని ఎనిమిలాగా మార్చుకోవాలని చెప్పి అస్సలు అనుకోరు, గోజోని తన క్లాన్ ని కూడా. సో అప్పుడు ఆ సొసైటీ వాళ్ళైతే తన సైడ్ అయితే ఉండనీకైతే ఒప్పుకుంటారు. సో దాని తర్వాత గోజో అయితే అసలుకి హైయర్ అప్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ 3 పెద్ద క్లాన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది డిసైడ్ చేస్తాడు. సో దాని తర్వాత గోజో వచ్చేసి సొసైటీ యొక్క బ్యాలెన్స్ అయితే కొంచెం మార్చేస్తాడు. సో మనం చూసిన స్టోరీలో అయితే జుజుట్సు సొసైటీ వాళ్ళైతే స్టేబిలిటీ అయితే ఉంచుతారు, కానీ గోజో దాన్ని కంప్లీట్ గా మార్చేస్తాడు. జుజుట్సుని యూజ్ చేసే వాళ్ళని అయితే ఎక్కువగా అయితే క్రియేట్ చేస్తాడు, సోర్సరర్స్ ని. సో తను జపాన్ లో ఉన్న ఎవరీ నాన్ సోర్సరర్ అయితే చంపేస్తూ ఉంటాడు. సోర్సరర్స్ ని అయితే పెంచుకుంటా వెళ్తా ఉంటాడు, కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకుంటా. ఇది కూడా మన గోజోకి అయితే సాటిస్ఫాక్షన్ అయితే రాదు. సో అప్పుడు తను మన సుగుణ అయితే ఎలా అయితే మారిపోయిండో, సుగుణ తనకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు లేకపోతే తనకి స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఉంటాడో సేమ్ అలానే గోజో. సో జుజుట్సు సోర్సరర్స్ ఎవరు అయితే ఉంటారో దాంట్లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో అయితే గొడవలు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అలానే గోజోకి ఇంకా ఎక్కువ మంది సోర్సరర్స్ ని క్రియేట్ చేయాలని చెప్పి ఆశ పుట్టుకొస్తుంది. సో ఎక్కువ మంది తనతో పాటు ఈక్వల్ గా ఉండాలని చెప్పి ఆశ పుట్టుకొస్తుంది. దాని తర్వాత ఒక రోజు అయితే గోజో వచ్చేసి యూత్ అనేది కలుస్తాడు. సో తననైతే జుజుట్సు సోర్సరర్స్ దాంట్లోకి అయితే తీసుకొస్తారు. బట్ అప్పుడు యూతా గురించి మాట్లాడడానికి ఎవరైతే ధైర్యం అయితే లేరు, ఎందుకంటే గోజో తోటి మాట్లాడడానికి అసలుకి ఎవరు లేరు కాబట్టి, అప్పుడు హైయర్ అప్స్ అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో అలా కొన్ని ఇయర్స్ జరుగుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే మన యూజీ బాబు వచ్చేసి సుగుణ ఒక ఫింగర్ ని సేమ్ అలా ఇప్పుడు ఎలా తిన్నాడో మన స్టోరీలో సేమ్ ఈ స్టోరీలో కూడా అలానే తింటాడు. సో యూజీ బాబు ఫింగర్ తిన్నాక సుగుణకి విజల్ అయితే అయిపోతాడు. సో సేమ్ మన గోజో బాబు అయితే అప్పుడు వచ్చి యూజీ బాబుని తనే దగ్గరుండి మరి తీసుకెళ్తాడు. ఎందుకంటే గోజో ఒక మైండ్ లో ఏం నడుస్తుందంటే, ఒకవేళ సుగుణ తన ఫుల్ పవర్ ని మళ్ళీ రీగెయిన్ చేసిండు అనుకో, తను అప్పుడు స్ట్రాంగెస్ట్ సోర్సరర్స్ తోటి ఫైట్ చేయొచ్చు కదా. సో అలా అనమాట. సో చెప్పినాం కదా తనకి స్ట్రాంగెస్ట్ సోర్సరర్ తోటి ఫైట్ చేయాలని చెప్పి. సో ఒకవేళ సుగుణ మళ్ళీ రిటర్న్ అవుతే తను వాళ్ళ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ సోర్సరర్ తోటి తను ఫైట్ చేయొచ్చు అని చెప్పి. సో నాకు తెలిసి మీకు డౌట్ రావచ్చు, అసలుకి మెగోమి పరిస్థితి ఏందని చెప్పి. గోజో వచ్చేసి మెగోమి వాళ్ళ ఫాదర్ అయితే చంపేస్తాడు, తోజిని. అప్పుడు మెగోమి వచ్చేసి జెనిన్ క్లాన్ వాళ్ళు అయితే తీసుకెళ్లిపోతారు. సో జెనిన్ క్లాన్ అప్పుడు మెగోమి జెనిన్ క్లాన్ కి వెళ్ళిపోయినాకైతే జెనిన్ క్లాన్ వాళ్ళు వచ్చేసి మెగోమిని మంచిగా ట్రీట్ చేస్తారు. సో తన అక్క సుమికిని కూడా వాళ్ళు దగ్గరుండి మరి చదివిపిస్తారు వేరే అకాడమీలో. సో అప్పుడు మన మెగోమి వచ్చేసి 10 షాడోస్ టెక్నిక్ ని నేర్చుకుంటాడు, జుజుట్స్ ని వాడగలుగుతాడు కాబట్టి గోజో తనని ఏం చేయడు. సో జెనిన్ క్లాన్ వాళ్ళు వచ్చేసి మెగోమికి వచ్చేసి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు 10 షాడోస్ టెక్నిక్ లో, ఎందుకంటే తను కరెక్ట్ నేర్చుకుంటే గోజోని తను కౌంటర్ చేయొచ్చు కాబట్టి. సో జెనిన్ క్లాన్ వాళ్ళకైతే ఆ ప్లాన్ అయితే ఉంటది. అండ్ మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇప్పుడు గోజోనేనా ఈ యూతా మెగోమి వీళ్ళకి టీచర్ అని చెప్పి. నో, గోజో అయితే వాళ్ళకి టీచర్ అయితే ఉంటాడు. వాళ్ళకి టీచర్ లో వచ్చేసి గేటో అయితే ఉంటాడు. సో వాళ్ళు గోజోలకి అయితే ఉండరు, అలా ఇన్ఫ్లుయెన్స్ అయితే గారు వాళ్ళు. సో మీరు అనుకున్నట్టే ఇక్కడ గేటో వచ్చేసి కొంచెం గుడ్ గా ఇలానే ఉంటాడు. సో మన గేటో అయితే మారడు అనమాట, ఎందుకంటే గోజో మారిండు కదా. సో ఆ ఫింగర్ తిన్నాక మన సుగుణ అయితే యాక్టివేట్ అవుతాడు కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే సుగుణ యాక్టివేట్ అయినాక తను రీఇన్కార్నేషన్ అయిందని చెప్పి తనకు తెలుస్తుంది. దాని తర్వాత అసలుకి సో అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటాడు. దాని తర్వాత అయితే యూజీకి తను ట్రైనింగ్ చేయడం అయితే మొదలు పెడతాడు. గడికి యూజీ బాడీని టేక్ ఓవర్ చేయడానికి అయితే ట్రై చేయడు. యూజీ ఎప్పుడైతే నిజంగా ఒక ట్రబుల్ లో అయితే ఉంటాడో అప్పుడు మాత్రమే సుగుణ అయితే బయటకి అయితే వస్తాడు. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్న కొన్ని విషయాలలో కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడేసుకున్నాం. వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఎలా మారినాయి, యూజీ బతుకుతాడా లేదా, స్టోరీలో కొన్ని చేంజెస్ ఏమేమి వస్తాయి అనేది మాట్లాడేసుకున్నాం. సో ఇక్కడ మనం బేస్ అయితే క్రియేట్ చేసినాం. ఇప్పుడు మెయిన్ స్టోరీ ఎలా పోతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. బేసిక్ గా నేనైతే నా ఓవర్ థింకింగ్ లో కరెక్టే పోతున్నా అనుకుంటున్నా. బట్ ఏమైనా మిస్టేక్స్ అయితే కింద కామెంట్ చేయండి, ఏదైనా మిస్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు మిస్ అయిందని అనిపిస్తే మీరే మీ బుర్ర పెట్టి ఒకసారి ఆలోచించండి, మీకు దానికి ఆన్సర్ కూడా దొరికేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఏ పనిలో ఉంటానో నాకే తెలియదు, మీ దానికి నేను రిప్లై ఇస్తాను కూడా తెలియదు కాబట్టి బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు కూడా మీరు క్రియేట్ చేసుకున్న క్వశ్చన్ కి మీరే ఆన్సర్ కూడా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అందరికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ కెంజాకు. అసలు కెంజాక్ గాడు ఏం చేస్తాడు? ఎవరిని ఏ రోల్ మార్చాల్సిన అవసరం లేదు బ్రో, జస్ట్ వీళ్ళిద్దరిని మాత్రమే నేను మార్చిన అంతే. కెంజాకు గాని ప్లాన్ ఏంటి, టెంగెన్ని మనుషులతోటి మర్జ్ చేసేయాలి. సో కెంజాకు గానికి తెలుసు గోజో ఖచ్చితంగా మనం చంపనీకి వస్తాడు, వాని గురించి తెలిసిపోయినా. కానీ దానికన్నా ముందే కెంజాకు గాడు గోజోకు దానికి ఒక డీల్ తో అయితే పోతాడు. ఆ డీల్ ఏంటంటే, సో కెంజాకు గాని ప్లాన్ అయితే గోజోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఏం చెప్తాడంటే,
ప్రతి ఒక్కరిని సోర్సెస్‌లకి అయితే మార్చేయొచ్చు అని అయితే చెప్తాడు. సో దానివల్ల మన కింజాకుగానికైతే గోజోకి ఫుల్ అటెన్షన్ అయితే దొరుకుతది. సో ఇది గోజోకి ఒక బెటర్ ఆప్షన్ అయితే అయితది. నాన్ సోర్సరర్స్‌ని చంపడం కన్నా అందరిని సోర్సరర్స్ చేసేసింది బెస్ట్ కదా! సో దాని తర్వాత కెంజాకు గాడైతే కల్లింగ్ గేమ్ ఒక ప్లాన్ అయితే గోజోకి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. దానికి గోజో అయితే ఒప్పుకుంటాడు. మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు గేటో గాడు బతికున్నప్పుడు కెంజాకు గాడు యోన్ బాడీ యేసుకొని వస్తాడు అని చెప్పి. వచ్చిందా డౌట్? రాలేదా? సో ఆ డౌట్‌కి ఆన్సర్ ఏందంటే కెంజాకు గాడు యూజీ వాళ్ళ మదర్ బాడీలోకి వెళ్తాడు. ఒకసారి గుర్తుకుందా? సో అదే బాడీ వాడతాడనమాట వాడు. క్లియర్ అయిపోయిందా డౌట్? అసలుకి డౌట్ కనుక వచ్చిందా కింద కామెంట్ చేయండి ఒకసారి. సో అలా వెళ్తా ఉంటదన్నమాట. సో దాని తర్వాత గోజో అయితే హైయర్ అప్స్ తోటి అయితే మాట్లాడతాడు. గవర్నమెంట్ తోటి మాట్లాడమని జపాన్ ఒక గవర్నమెంట్ తోటి. దేనికోసం అంటే ఈ సోర్సర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరినీ సపరేట్ గా టాప్ 1 లో పెట్టి నాన్ సోర్సర్స్ ఎవరైతున్నారో వాళ్ళని టాప్ 2 లో పెట్టి అలాగలాగా ట్రీట్ చేయాలని చెప్పి మాట్లాడడానికి అయితే ఒప్పిస్తూ ఉంటాడు. బట్ దానికి సో గోజో దాంట్లో బిజీగా ఉంటాడు. అప్పుడే మనకి షిబుయా ఇన్సిడెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మన జోగో, హనమి ఇంకా మహితో వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కలిసి అయితే సేమ్ ప్లాన్ అయితే కింజాకు అనుకంటే అలాగ ప్లాన్ ఉంది. బట్ వీళ్ళకి నలుగురికి వేరే ప్లాన్ ఉంటుంది కదా. సో వీళ్ళు వాళ్ళ ప్లాన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో వీళ్ళు షిబుయాలో అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన గోజో అయితే వేడే చెప్పిన కదా తను వేరే పనిలో బిజీగా ఉంటాడు. సో అప్పుడు మనోళ్ళు అయితే షిబుయా ఇన్సిడెంట్ కి ఎవరిని తోలిస్తారంటే టోక్యో హై అలానే కియాటో హై వాళ్ళైతే వెళ్తారు. వాళ్ళెంబడ గేటో కూడా వెళ్తాడు తన సెన్సే కాబట్టి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేస్తారు. మైతో ఇంకా మన జోగో వీళ్ళందరినీ అయితే వీళ్ళు డిఫెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి సుగుణ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే సిచ్యువేషన్ అయితే కొంచెం మారుతుంది. మన కెంజాకు యూజీ వాళ్ళ మదర్ బాడీలో ఉంది కదా. సో తనైతే మన గేటోని అయితే లాక్ చేసేస్తాడు. ఎందుకంటే గేటో అప్పటికే తన కర్షనజీని చాలా వాడుంటాడు. సో అక్కడైతే మన కెంజాకు కూడా అయితే యాంటీ గ్రావిటీ సిస్టమ్ అయితే యూజ్ చేసి మన గేటోని అయితే చంపేస్తాడు. దాని తర్వాత కర్స్ టెక్నిక్స్ రివర్స్ అయితే యూజ్ చేసి సో మన కెంజాకు యూజీ వాళ్ళ మదర్ బాడీలో ఉంటాడు కదా. సో ఆ దాంట్లోకి గేట్ ఒక బాడీలోకి అయితే వెళ్ళిపోతాడు. తన బాడీని అయితే టేక్ ఓవర్ చేసుకుంటాడు. సో దాని వల్ల తన ఒక స్టూడెంట్స్ అయితే అందరు కొంచెం డ్రామాలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే తన సెన్సే చనిపోయాడు, తన బాడీలోకి ఇంకో పర్సన్ వచ్చింది కాబట్టి. సో దాని తర్వాత సీక్రెట్ గా ఉంటున్న జుజుట్సు సోర్సరర్స్ అయితే మొత్తం పబ్లిక్ అయితే అందరికైతే తెలిసిపోతుంది. సో ఇంకోవైపు మన గోజో తెలిసింది కదా. సో తను ఒక నెగోషియేషన్ అయితే ఉంటాడు జపాన్ ఒక గవర్నమెంట్ తోటి. బట్ జపాన్ గవర్నమెంట్ దానికి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటది. సో దాని వల్ల మన గోజో అయితే మీరు నాకు ఇంకో చాయిస్ అయితే ఇవ్వట్లేరు అని చెప్పి. సో దాని వల్ల మన గోజో అయితే ఈ జపాన్ ఒక మిలిటరీ బేసెస్ అవి ఇవి ఉంటాయి కదా, వీళ్ళపైన అయితే అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో జపాన్ గవర్నమెంట్ కి బొక్క పెడదామని చూస్తుండు గోజో. సో జపాన్ గవర్నమెంట్ అయితే గోజో తోటి ఫైట్ చేయడానికి అయితే చూస్తారు. బట్ తన ఇన్ఫినిటీ ఉంది కదా, దాని వల్ల బుల్లెట్స్ ఏ వేసినా కానీ తన పైన అయితే వర్కౌట్ అయితే అవ్వవు. సో అప్పుడు మన గేటో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టోక్యో హై అలానే కియోటో హై వాళ్ళు అయితే గోజోని స్టాప్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే అవుతారు. సో తను ఇంకా బీభత్సం చేసి ఓన్లీ జపానే కాకుండా పక్క కంట్రీ తోటి కూడా గొడవ పెట్టుకున్నా అనుకో అది ఇంకా చాలా దారుణంగా మారుతుంది అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అవుతారు గోజోని ఇక స్టాప్ చేయాలని చెప్పి. సో ఇక్కడ మనం కొన్ని సీనియర్స్ అలానే ఉందాం. చోజీ అయితే తన బ్రదర్ యూజీ అని చెప్పి తనతోడైతే గడిచిపోతాడు. సో ఇంకోవైపు మన గోజో చేసే విధ్వంసాన్ని జపాన్ గవర్నమెంట్ అయితే చూసి, అంటే గోజో ఒక డీల్ పెట్టాడు కదా, సో ఆ డీల్ కి అయితే జపాన్ గవర్నమెంట్ అయితే ఒప్పుకుంటది. సో దాని తర్వాత 1 వీక్ తర్వాత అయితే సోర్సర్స్ అందరినీ ఫస్ట్ క్లాస్ కి అయితే మార్చేస్తుంది. నాన్ సోర్సర్స్ అందరినీ సెకండ్ గ్రేడ్ కి అయితే కన్సిడర్ చేస్తుంది జపాన్ గవర్నమెంట్. సో ఇది జరిగిన 1 వీక్ తర్వాత అయితే కల్లింగే మార్క్ అయితే స్టార్ట్ అవుద్ది. సో మనం ఈ కల్లింగే మార్క్ ని ఇంకో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలోనే నాకు కొన్ని బొక్కలు ఉన్నాయి అనిపిస్తుంది. అందుకే కొంచెం ఆలోచించుకొని మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకో వీడియోలో కల్లింగే మార్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో దాంట్లో చూద్దాం ఇంతకీ ఈవిల్ గోజో పవర్ఫుల్ లేకపోతే గుడ్ సుగుణ పవర్ఫుల్ అనేది. సో మీకేమైనా ఐడియాస్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి దాని గురించి. సో నెక్స్ట్ వీడియో త్వరగా రానికి ట్రై చేస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి షాడో ఆఫ్ యానిమీ. అంటే వీడియోలో లేకపోతే ఏం చూస్తారు కానీ వేరే యానిమీలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో తెలుగు యానిమీ కమ్యూనిటీలో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో త్వరగా వస్తా. బాయ్.